ర్యాప్ చేయడానికి కానీ ఎందుకు అక్కడ ఏంటి అంటే అదేంటో అంతే. ఓకే. నేను పేరుకి గురుగారి శిష్యుడిని, దాసనారాయణ గారి శిష్యుడిని. ఈ విషయంలో రాఘవేంద్ర గారి శిష్యుడేమో. భలే కంపారిజన్ భలే చేశారు సార్ అసలు. అంతేగా. నేను షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అంతే. ఆ, కర్ణాటకలో కదా, మేము బెంగళూరు ఎక్కువ కన్నడ సినిమాలు డైరెక్ట్ చేశాను నేను. ఉమ్, వచ్చినప్పుడు స్పాట్కి వచ్చి అడుగుతుంటారు. బేసిక్గా ఏంటంటే నాకు పేరు కూడా పెట్టారు అక్కడ, ఉమ్, డే అండ్ నైట్ చేస్తానని. ఉమ్, నాకేదో అక్కడ మంచి వాళ్ళ దీంట్లో ఒక స్లోగన్లో పేరు కూడా పెట్టుకున్నారు అక్కడ ఓకే. నా పేరు మీద. ఆ, వాళ్ళు రాగానే అడుగుతారు, నేనే అలవాటు చేసాం మేమే. ఏంటంటే స్పాట్కి వాళ్ళ దాసనారాయణ గారు రాఘవేంద్ర గారు అంటే, కంపారిజన్. అంటే దాసనారాయణ గారు అంటే నైట్ 2, ఓకే. రాఘవేంద్ర గారు అంటే ఈవినింగ్ 6 ఈవినింగ్ 6 టైమింగ్. ఆ టెంగల్ క్లోజ్ చేసేస్తారు. రాఘవేంద్ర గారు అంటే 6 o'clock అయిపోతుంది మా బ్యాకప్. ఆ, అమ్మ రాఘవేంద్ర గారా అన్న. ఆ, కన్నడలో ఇప్పటికీ నడుస్తున్నది, ఓకే. అన్ని యూనిట్లు నడుస్తుంది. ఓకే. ఏ లేదు వాళ్ళ దాసనారాయణ గారు అంటే అమ్మ 2 అని ఫిక్స్ అయిపోతుంటారు యూనిట్ అంతా. అలాగూ నాకేంటంటే ఆ రోజులు ఇంత లేదు బ్రదర్. మేము మేము బయటకు వచ్చి సినిమాలు డైరెక్షన్లు యాక్టింగ్లు చేస్తున్నప్పుడు నా ఫస్ట్ 83 చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఉమ్, 93 గ్యాంగ్ మాస్టర్ అనుకుంటా. ఉమ్, అంటే మధ్యలో మళ్ళీ నువ్వు మీసులు, సో అటుగా చైల్డ్ ఆర్టిజం కాము, ఇటు ఇటు పూర్తిగా ఎదిగినట్టు కూడా పూర్తిగా కాకుండా. ఎదిగిన వయసు కాదు. సో ఏమైంది, ఆ గ్యాప్లో మళ్ళీ మనం అన్ని మ్యూజిక్ కాలేజీలు నేను మృదంగిస్తుంది బేసిక్గా. సో మృదంగం వల్ల సర్టిఫికేట్ తీసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చి కరెక్ట్గా ఉన్నప్పుడు బి గోపాల్ గారి డైరెక్షన్లో గ్యాంగ్ మాస్టర్. అది సడన్గా ఎవరో చేసి ఒక ఆర్టిస్టు అదేదో కుదరక వాళ్ళు ఏదో అప్సెట్లో ఉండగా ముందు రోజు ఏదో కరెక్ట్గా నేను వేరే పని మీద అన్నపూర్ణకి హైదరాబాద్ వచ్చి చెన్నై నుంచి అన్నపూర్ణకి వెళ్ళి ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడు నేనే చరణ్ రాజ్ డేట్స్ చూసుకునేవాడిని. ఓకే. మన ఆర్టిస్ట్ చరణ్ రాజ్ గారి డేట్స్ నేనే చూసుకునేవాడిని. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవి, చరణ్ రాజ్ గారివి, అలా ఒక మన ఆశీష్ విద్యార్థివి అన్నీ నేను డేట్లు చూసుకునేవాడిని ఆ టైంలో ఒక పీరియడ్లో. ఉమ్, ఆ టైంలో చరణ్ రాజ్ డేట్స్ ఏదో ఇష్యూ అయితే వచ్చి మాట్లాడడానికి వస్తే పైనుంచి వీళ్ళు షూటింగ్ చేసిన వల్ల నా వాయిస్కి డిస్టర్బ్ అయితే బి గోపాల్ గారు, స్వామి గారు పైన నన్ను చూసి నేను ఇంత జుట్టు గిట్టు వీడు కరెక్ట్ కదా, 51 మందికి మర్చిపోయామని బాగుంటుంది కదా, యాక్టింగ్ అయితే నేర్పించలేదు మన పిల్లలని చెప్పి బి గోపాల్ పిలిచి నువ్వు చేస్తున్నావు ఈ సినిమాలో వేషం అన్నారు. ఓకే. నన్ను వదిలేండి రా స్వామి అన్న, లేదు చెయ్యి అని చెప్పి అలా గ్యాంగ్ మాస్టర్ చేశాను 93. ఉమ్, సో ఏమైపోయిందంటే అక్కడి నుంచి మళ్ళీ వేషాలు చేశాను. అలా అలా నాకు కొంచెం ఇంటర్వల్స్ ఎక్కువ. ఉమ్, ఇఫ్ ఐ డూ 10 films ఐ విల్ టేక్ మినిమం 3-4 years ఇంటర్వల్, Yeah. 5 years. అలా మీరు చూస్తే ఒక మంచి తెలుగు సినిమాలు నేను చేస్తూ వచ్చాను. అప్పటి నుంచి చేసి గ్యాప్ చేసి అప్పుడు అలా ఉంటాయి నావి. ఉమ్, ఆ గ్యాప్లు ఏంటంటే ఖాళీ కూర్చోడం కదా, గ్యాప్ తీసుకున్నాను అంటే డైరెక్ట్ చేస్తున్నాను. ఓకే. ఐఎమ్ డైరెక్టింగ్, ఐ డోంట్ డూ యాక్టింగ్. కాదు సార్, యూజువల్గా యాక్టింగ్ కెరియర్లో ఇట్లా మంచి పేస్లో వెళ్తున్న టైంలో ఆ ఇంటర్వెల్ తీసుకొని మళ్ళీ రీస్టార్ట్, మళ్ళీ ఇంటర్వెల్ తీసుకొని రీస్టార్ట్, ఇలా ఒక్కసారి కాదు. మీ కెరియర్ మొత్తం మీద చూసుకున్న ఒక 2 to 3 టైమ్స్ అయితే ఉంది. ఈజీగా 3 times 3 గ్యాప్స్ ఉంటాయి. 3 గ్యాప్స్ ఎందుకు సార్ అలాగా? అదే అంటున్నా, డైరెక్షన్ చేస్తే యాక్ట్ చేయను. కాదు, ఇలా పేస్లో వెళ్తున్న టైంలో ఎందుకు ఆ మళ్ళీ ఇలా డైరెక్షన్ అని పిచ్చి చెప్పేసి? కదా, ఏదో ఒకటి కుదురుతుంది, ఏదో సెటప్ అవుతుంది. ఆ డైరెక్షన్ ఆ రోజుల్లో ప్రొడ్యూసర్లు రావాలి, కుదరాలి, అన్నీ జరగాలి. కుదిరేసరికి ఇప్పుడు కమిటీ వరకు చేయడం వదిలేయడం, ఉమ్, కొత్త వస్తువులు లేదు నేను చేయను అని చెప్పడం, లిటిల్ వదిలేస్తా సినిమాని. ఓకే. మళ్ళీ దీని మీద పడిపోతాను. ఎందుకంటే ఇది కొంచెం బాగా పిచ్చి అనాలంతే. డైరెక్షన్ అంటే ఒక అదేంటో దాని మీద మోర్ ఆఫ్ ఇది నాకు. యాక్టింగ్ అన్నది కాదు కానీ యాక్టింగ్ ఎందుకంటే నాన్నగారు ఇంట్లో అందరూ యాక్టర్సే, అలా అని కాదు. ఎందుకంటే ఫస్ట్ నుంచే కెమెరా డిపార్ట్మెంట్ జాయిన్ అవ్వడానికి కూడా అదే కారణం. ఆ టెక్నికాలిటీస్ చాలా ఇష్టం. ఉమ్, దాని మీద అలా వచ్చి ఆ కెమెరా లైట్ మ్యాన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాను నా లైఫ్. ఒక విధంగా చెప్పాలంటే అక్కడి నుంచి వచ్చి ఎక్కడో చిన్నగా ఇరిటేట్ అయ్యి దాని మీద అప్పుడు కెమెరా కదా కాదు డైరెక్షన్ చేసుకుందాం అని చెప్పి నేను డైరెక్షన్గా ఎవరి దగ్గర పని చేయలే. ఏ రోజు ఒక్కరోజు కూడా పని చేయలేదు. ఓకే. నేను ప్రాక్టికల్గా అలా చూస్తూ నేర్చుకున్నాను. కెమెరామ్యాన్గా ఆ రోజుల్లో పెద్దగా ఉండేది కాదు, మాకు డిఐలు లేవు కదా అప్పుడులో. Yeah. సో ఏదో చేసేసి షూట్ చేసి ఇచ్చేస్తే అది ఆటోమేటిక్గా వెళ్ళిపోయేది. మీ అసిస్టెంట్స్గా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని పెద్దగా పంపించేవారు కాదు. ఉమ్, అయిపోయింది, మేము నెక్స్ట్ సినిమాకి పోయేవాళ్ళం. సో అక్కడ ఎడిటింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ చాలా అక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్ప ఆ రోజుల్లో ఉమ్, అందరికీ తెలిసేది కాదు. ఒక ఎడిటింగ్ మిషన్ ఎలా ఉంటుందో కూడా సగం మంది తెలియదు బయట. ఉమ్, ఆ మూవీలో ఉండేది, ఆ మూవీలో ఎలా ఉంటుందో కూడా సగం మందికి తెలియదు ఆ రోజుల్లో. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను. ఓకే. ఎందుకంటే అంతలోగా అది క్లోజ్ రూమ్లో ఎక్కడో జరిగేది, లైక్ ఏ డార్క్ రూమ్. ఉమ్, ఆ రోజులో ఫిల్మ్ ఫోటో ఉన్నప్పుడు ఎలా డార్క్ రూమ్లోకి వెళ్తే ఎవరు వెళ్ళరో ఫోటో డెవలప్మెంట్ రూమ్కి, Yeah. ఇవన్నీ కూడా ప్రాసెస్ అన్ని కొంచెం సీక్రెట్గా జరిగే ఓన్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఎడిటర్స్ వాళ్ళే చేసుకునేవారు. మ్యూజిక్ అంటారా జనరల్గా లక్కీగా మ్యూజిక్ కాలేజీలో నేను చేసినవాని కాబట్టి ఆ మ్యూజిక్ కొంచెం నాలెడ్జ్ ఉంది. ఉమ్, చిన్నప్పటి నుంచి డబ్బింగ్ చెప్పడం, చెప్తాను. ఆ చిన్న చిన్న వాయిస్లు చెప్పడం, చిన్న చిన్న శ్లోకాలు ఉంటే పాడడం, ఈ యాడ్ ఫిల్మ్స్కి వాటికి వీటికి అంతా
అలా కొంచెం ఆ మైకు అవి నాతో షూటింగ్ స్పాట్కి వెళ్ళడం. సో ఇలాంటివన్నీ అలాగే ఏంటంటే కొన్ని కూడా జరుగుతాయి. ఎందుకంటే ఒకసారి ఇంట్లో పెద్దగా మాట్లాడుకుంటారు, డాక్టర్లు అవుతారు. హ్మ్. మీకు ఐడియా ఉందేమో. యాహ్! అలాగే ఇంజనీర్ అవుతారు, లాయర్, పోలీస్ ఉంటే పోలీస్ అంటే పోలీసోళ్ళేదో. పోలీసులు అవుతారు. అది యాహ్! చిన్నప్పటి నుంచి వస్తుంది. అదేదో హ్మ్. వాళ్ళ ఇంట్లో ఉన్నారని కాదు కదా. అలా పెద్దవాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనకి ఏదైనా లోపల వరకు వెళ్ళిపోతాయి అది. హ్మ్. ఇక్కడి వరకు అన్నీ వెళ్తాయి. ఇక్కడి వరకు వెళ్ళిపోకూడదు. అదే ప్రాబ్లమ్. ఇక్కడికి అంటే కొన్నే వెళ్తాయి. ఈ 2 ఓకే. కనెక్షన్. ఇక్కడి నుంచి మనం ఇక్కడికి పంపిస్తున్నాం అంటే హార్ట్‌లోకి అవి పాతుకుపోయి ఉంటాయి లైఫ్‌లో. ఆ ఎన్విరాన్మెంట్‌లో పెరిగారు కాబట్టి ఆటోమేటిక్‌గా అది నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది కూడా వచ్చేస్తదేమో కదా! ఇంకా చెప్పాలి అంటే ఆ! నాన్నగారు సినిమా పేరు నాకు గుర్తులేదు. నాన్నగారితో షూటింగ్‌కెళ్ళా చిన్నప్పుడు. హ్మ్. ఎన్టీ రామారావు గారు అన్నగారు డైరెక్షన్. హుహు. ప్లస్ యాక్ట్ అదే ఆయన సినిమా డైరెక్షన్ ఆయన. యాహ్! అప్పట్లో కుర్చీలుండేవి. ఈ మడత కుర్చీలుండేవి. హ్మ్. దాని మీద హీరో, హీరోయిన్, డైరెక్టరు, డైరెక్టర్. ప్రొడ్యూసర్ అని ఉండేవి. వాళ్ళ చేయాలి అక్కడ పెడితే వాళ్ళు చూసుకొని కూర్చుంటారు. హ్మ్. ఒక వైట్ క్లాత్ ఏసి వెనకాల. మా నాన్న అందరూ వెళ్ళిపోయారు. ఔట్‌డోర్ ఎక్కడో షార్ట్‌కి పెట్టుకున్నారు. నాన్న అందరూ వెళ్ళిపోయారు. ఇంగ అక్కడ అప్పట్లో నాన్న స్మాల్ యాక్టర్. హ్మ్. సో, మేము అక్కడ దూరంగా కూర్చోబెట్టాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయారు. మనం చిన్న పిల్లోడిని. హ్మ్. మనకు అక్కడ ఉండదుగా ఏదో చూసుకుంటాం రిహార్సల్స్ ఓ పెద్ద వైట్ సైడ్ అయిపోయారు. అలా చూసి అటు ఇటు ఇటు నడుస్తూ ఏదో వాటర్ ఉంటే వెళ్ళి వాటర్ తాగి వచ్చేసి ఇచ్చేసి కూర్చోండి కుర్చీలో కూర్చున్నా. యాజ్ ఎ కిడ్. షార్ట్ అయిపోయి వస్తున్నారు. నాన్న అటు వెతుక్కుంటున్నారు. ఎవరో చెప్పారు అక్కడ ఉన్నారు శర్మ గారు. అయ్యే పని చెప్పి చూపించినట్టున్నారు. ఆయన కంగారు పడి పరిగెత్తుకు వస్తున్నారు. కరెక్ట్ రామారావు గారి వైపు వచ్చేస్తున్నారు దగ్గరికి. ఓహ్! కుర్చీ అయింది. ఆ ఓకే. డైరెక్టర్ అనే కుర్చీలో కూర్చున్నా. ఆహాహా! ఓకే. నాకు తెలియక హ్మ్. వితౌట్ మై నాలెడ్జ్. నాన్నగారు చూసారు. ఆయన వేరే రీచ్ అయిపోతున్నారు చెప్పి పరిగెత్తుకొస్తున్నారు. ఈ రాను టక్కని చూసి ఎత్తుకొని నన్ను ఆయన పైకి తిరిగి ల్యాప్ మీద కూర్చోబెట్టుకుంటూ అంటే నేను ఎవరో కూడా తెలీదు ఆయనకి తెలీదు. అప్పటికింకా. ఓకే. హ్మ్. సో అది కూడా అండర్‌లైన్ చేసుకోవాలి. కూర్చోబెట్టుకొని ఏంటి బ్రదర్ వాట్ ఇస్ యువర్ నేమ్ ఏదో మాట్లాడుతున్నాను హ్మ్. నాన్నగారు వచ్చి దగ్గర ఏదో అంటుంటే మీ అబ్బాయా? ఓహ్! వెరీ గుడ్ అని అప్పటి వరకు తెలీదు ఆయనకి. శర్మ గారి అబ్బాయి నేనని. ఓకే. మాట్లాడుతున్నా అలా కాదు ఏమో కూర్చోనండి కుర్చీలోనే. ఇలా కుర్చీలో కూర్చోకూడదు అలాగా నేను మా నాన్నది అంటాను నేను. ఎప్పుడు ఇలా కూర్చోకూడదు ఏమో ఫ్యూచర్‌లో ఇదే కుర్చీలో కూర్చుంటారేమో ఆయన. అబ్బా! అది డైరెక్టర్స్ చైర్. అది బాగా పాతుకుపోయింది నాకు. ఓకే. డైరెక్టర్ ఓకే. డైరెక్టర్స్ చైర్. ఆయన ఆశీర్వాదం. మనకి పాతుకుపోయింది. ఆయన బ్లెస్సింగు అయిపోయింది. బ్లెస్సింగ్. మరి కూర్చోకుండా ఎందుకు ఆగుతుందది? నేను ఎక్కడికెళ్ళినా తీసుకొచ్చి కూర్చోబెట్టిందిగా. అది ఆయన ఆశీర్వాదం. సో, ఇలాగేంటంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ అవనియండి. ఇలాంటివి జరుగుతూ నాకు ప్లస్ నాకేంటంటే అది చిన్నప్పటి నుంచి మెంటాలిటీలో ఉందేమో తెలీదు నాకు. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నానంటే చాలా ఫాస్ట్‌గా కెప్టెన్ అయిపోయాను టీమ్. హుహు. అయిపోయి వదలలా కెప్టెన్సీని. నేను హ్మ్. క్రికెట్ ఆడేంత వరకు ఇంకెవడైనా కెప్టెన్ అయినా వాడి టీమ్‌కెళ్ళి ఆడినా హ్మ్. లీడర్‌షిప్ నాదే ఉంటుంది. వాడిని ఓవర్‌లుక్ చేసేస్తాను. ఓకే. అది జనరల్‌గా అలవాటు. అందుకే వాడిని పిలిచి వాడే కెప్టెన్సీ చేస్తాడు. వాడికే ఇచ్చేద్దాం అంటారు. ఆ! టాస్ వరకు వీళ్ళెళ్ళి నాకు ఇచ్చేస్తాను నువ్వు చూసుకోబోయ్ అంటారు. ఎందుకంటే నేను అలాగే వదలనని. అది కూడా అయ్యుండొచ్చేమో. ఎంతసేపు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే డైరెక్టర్‌ని చూపిస్తున్నారు. కెమెరామాన్ కూడా డైరెక్టర్ చెప్పిన మాటే వినాలి అని కోపంతో అటు వెళ్ళిపోయాను తెలీదు. సంథింగ్ పుల్డ్ మీ అటు వెళ్ళిపోయి చేసుకున్నా అంతే. సార్ ఈ సినిమాలో ఉన్న ఈ 24 క్రాఫ్ట్స్‌లో మీరు ఎన్ని క్రాఫ్ట్స్ చేసుంటారు సార్? లైట్‌మెన్‌గా చేశా. ఆ! కార్డ్ లేకపోయాను. యూనియన్‌లో లేకపోయాను. ఒకసారి యూనియన్ గొడవ జరుగుతున్నాయి. కొడతారు నన్ను. ఆహ్, మ్యూజిక్ చేశా. కెమెరామాన్‌గా చేశా. అదే రైటర్‌గా చేసుంటారు. డెఫినెట్‌లీ రైటర్‌గా చేశా. యాక్టింగ్ బయట సినిమాలు కూడా చేశా. స్క్రీన్ ప్లే చేసి ఇచ్చాను. కథలు ఇచ్చాను కన్నడలో. కన్నడలో. కన్నడలో ఓకే. నాకు చాలా జరిగాయి అలాగా. ఆహాహా! సో, రైటర్‌గా చేశాను. హ్మ్. యాక్టర్‌ని. హ్మ్. మ్యూజిక్ డైరెక్షన్ చేశా. తెలుగే 'జనం' అనే ఒక సినిమా. ఆ! అంటే సాంగ్స్ ఉండవు దాంట్లో. ఓకే. అది కూడా కొన్ని రీ రికార్డింగ్. అంటే సాంగ్స్ చేయలేకని కాదు. నేను ఆల్రెడీ సాంగ్స్ కూడా చేసున్నా. హుహు. ఆ సినిమా రికార్డింగ్ వరకే ఆగిపోయింది ఒక సినిమా. లేకపోతే 3 సాంగ్‌లు రికార్డ్ చేశాను నేను ఒక సినిమాకి. ఓకే. అది చేయలేకపోయాను తర్వాత బికాస్ ఆఫ్ బడ్జెట్. ఎక్కువైపోతుంది చేయలేకపోయాం. సాంగ్‌లకి చాలా ఎక్కువైపోయింది ఆ రోజుల్లో. సో, ఎగ్జిబిటర్‌గా చేశానంటే థియేటర్ రిలీజ్‌గా ఉండేది నాది చెంగల్పేటలో. 'అంగముత్తు రాధా' అని చెప్పి 2 థియేటర్‌లు ఉంటాయి. దాంట్లో 'రాధా' అనే థియేటర్ నా కంట్రోల్‌లో ఉండేది. ఓకే. ఐయామ్ టాకింగ్ అబౌట్ 1991. హుహు. డిస్ట్రిబ్యూటర్‌గా దగ్గర దగ్గర ఒక 7 ఫిల్మ్స్ చేశాను. అక్కడ చెన్నై. అప్పుడంతా మేము చెన్నైలో పుట్టి పెరిగాం హ్మ్. కాబట్టి చెన్నై ఇవంతా చెన్నై. నాట్ ఇన్ ఆంధ్ర ఆర్ తెలంగాణ. ఇంకేమున్నాయి డైరెక్షను, ప్రొడ్యూసర్‌ని. అంటే దగ్గర దగ్గర 10 ఇంకా ఎక్కువే ఉంటాయేమో సార్. ఇంకేమున్నాయి ఇంక అన్ని అంటే వన్స్ ఒకసారి చూసుకున్న తర్వాత హ్మ్. ఏదైనా చేసేయొచ్చు. అలాగా దానికి మాస్టర్స్ ఉంటేనే కరెక్టు. మరి ఇన్ని క్రాఫ్ట్స్‌లో మీరు చేశారు కాబట్టి, ఎప్పుడైనా గాని ఒక డైరెక్టర్ వచ్చి మీకు మీ క్యారెక్టరైజేషన్ అనేది చెప్తూ ఉన్న టైంలలో, ఎప్పుడైనా మీలో ఉన్న ఒక డైరెక్టర్ గాని, మిగతా క్రాఫ్ట్స్ పర్సన్ గాని నిద్ర లేచి సలహాలిచ్చే సందర్భాలు ఎక్కడైనా వచ్చాయా? రాకూడదని రూల్ లేదు. ఓకే.
బయటపడడం కరెక్ట్ కాదు. అది బేసిక్‌గా నేను చెప్పాను ఫ్లోలో చెప్పాను గానీ, నేను బయట కెప్టెన్ అయినా కూడా నేను లీడ్ చేసేస్తానని. వన్ ఇట్ కమ్స్ టు దట్ ప్రొఫెషనల్ క్రికెట్ అండి. అది కుదరదు. ఓకే. వన్స్ యూ కమ్ టు స్టేట్ రేంజ్‌కి, నేను స్టేట్ రేంజ్‌కి వెళ్ళలేదు. నేను డివిజన్ రేంజ్‌కి మాట్లాడాను తప్ప. ఓకే. వన్స్ యూ గో టు స్టేట్ రేంజ్ ఎందుకమ్మా అసలు నా గురించి ఎందుకు? ఇఫ్ యూ టేక్ ఇండియన్ టీమ్ ఇప్పుడు 5 మంది కెప్టెన్స్ ఆడుతూ ఉంటారు టీమ్‌లో. కొత్తేం కాదది. యాహ్! అంతవరకు కెప్టెన్‌గా చేసిన వాడు నెక్స్ట్ మ్యాచ్‌కి ధోని మామూలు ప్లేయర్‌గా ఆడాడు. రైట్. కోహ్లీ మామూలు ప్లేయర్‌గా ఆడాడు. ఆ రోజున జరుగుతుంది ఇది. హ్మ్. కానీ అక్కడ థాట్స్ ఉంటాయి. అరే! ఈ ఓవర్ వాడికి ఇచ్చుంటే భలే అంతవరకే. హుహుహు. బయట చెప్పడం లేదు. అతను చేస్తాడని రూల్ కూడా లేదు. ఓకే. సో, రాకూడదని కాదు. ఒకసారి అనిపిస్తుంది. హ్మ్. ఎందుకంటే పచ్చబద్ధం అవుతుంది. రాదు. ఎందుకంటే బేసికల్లీ తెలుసు కాబట్టి మీరు చెప్పినట్టు తెలిసింది. ఇప్పుడు ఒక ఎలక్ట్రీషియన్ వచ్చి తప్పు చేస్తున్నాడంటే హ్మ్. వాడు తప్పు చేస్తున్నాడు మనకు తెలుసు మనం చెప్పేస్తాం. "అరే! అది అలా కాదు నాన్న. ఇది టీ అంటే అక్కడ యాహ్! ఉంటుంది" అని మనం చెప్తాం కదా! హ్మ్. అక్కడ అది కూడా చెప్పడానికి ఉండకుండా ఉంటే బెటర్ నా ఫీలింగ్. ఓకే. ఎందుకంటే ఎందుకని అడగొచ్చు. అది వాళ్ళు హర్ట్ అవుతారని కాదు. ఎందుకంటే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. యాక్టర్స్, డైరెక్టర్స్ మీరు అనుకున్నట్టు అంత అక్కడ ఏమి ఉండదు. హ్మ్. ఎందుకంటే ఇట్స్ గివ్ అండ్ టేక్ పాలిసీయే కదా! అక్కడంతా ఏం జరుగుతుంది? ఆయన ఏం కావాలో ఇవ్వాలి. ఇవ్వాలి. దాంట్లో మన కంఫర్ట్స్ కూడా మనం చూసుకోవాలి. ఓకే. పట్టుకొని రైట్ హ్యాండ్‌లో కొట్టాలి అని రాసాడనుకోండి అమితాబ్ బచ్చన్‌కి. హ్మ్. కొట్టలేడు అమితాబ్ బచ్చన్. ఆయనకి రాదు రైట్ హ్యాండ్ పట్టనే. లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది ఫస్ట్. ఓకే. సో, అలాంటివి చెప్తున్నాను. అది బాడీ కంఫర్ట్ అంటే. యాహ్! బాడీ కంఫర్ట్స్ కొన్ని ఉంటాయి. అలాంటివి మనం చేస్తున్నప్పుడు అవన్నీ డిస్కషన్‌లో ఉంటాయి. హుహు. నేనేం అంటానంటే సినిమా ఎప్పుడైనా సరే ఒక కథ అది ఇంకోలు కథ చేసి ఒక దర్శకుడికి చెప్పిన. ఆ దర్శకుడే ఆ కథ రాసుకున్నా. హ్మ్. దర్శకుడు అనేవాడు 100% టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ వరకు ఒక విజువలైజేషన్ జరిగిపోయి ఉంటుంది. ఓకే. ఇలా ఉండాలి ఈ సినిమా. ఇలా ఉంటే బావుంటుందని ఫిక్స్ అయిపోతాడు. దాంట్లో మనం ఇంప్రవైజ్ చేసేంత వరకు ఎవ్వరికీ ప్రాబ్లమ్ లేదు. హ్మ్. నువ్వు వెళ్తున్నది రాంగ్. నువ్వు వెళ్తుంది అంత అది ఇక్కడ తప్పులు, ఒప్పులు ఉండవు. దేర్ ఇస్ నో రాంగ్ ఫర్ ఎ సినిమా. ఓకే. 6-60 వరై అని ఒక సినిమా తీశారు హ్మ్. తమిళ్‌లో. బాలచంద్ర గారు 6 నుంచి బాలచంద్ర లేకపోతే ఎస్‌పి ముత్తురామన్ గారు. 6-60 వరకు. రజనీకాంత్ 6 నుంచి 68 వరకు. ఇప్పుడు నేను బైరా క్యారెక్టర్ చెప్పానే. ఆ! అలాగూ ఒక హీరో క్యారెక్టర్ 6-60 వరకు. హ్మ్. ఓకే. ఓ సినిమా తీశారు. హ్మ్. 2 గంటల 15 నిమిషాలు చెప్పేశారు. 54 ఏళ్ల చరిత్రని. అబ్బా! అది ఆ డైరెక్టర్ విజువలైజ్ చేసాడు కాబట్టి ఇంతవరకు ఏది, ఇంతవరకు ఏది, ఎంతవరకు ఏది, ఏది కూర్చుని పోతుంది. యాహ్! దాంట్లో వచ్చి మనం చేయి పెట్టామనుకోండి వేరేలా అయిపోతుంది. ఎందుకంటే మనకు ఆ ఎపిసోడ్ వరకే తెలుస్తుంది. హ్మ్. నేను చేసే వేషాలు నాది ఓవరాల్ మీద ఒక 25 మినిట్స్ మాక్సిమం ఉంటుంది హ్మ్. స్క్రీన్ స్పేస్. అంతే. ఎంత 25 నిమిషాల కంటే ఉండదు. ఓకే. ఉండకూడదు కూడా. ఎందుకంటే ఉండదు కూడా. హ్మ్. ఏదో మరి పక్కన మళ్ళీ నుంచోడం వేరును. హ్మ్. ఇప్పుడు మనం చేస్తున్న క్యారెక్టర్‌లన్నీ ఒక 20 మనం 2 ½ అవర్స్ సినిమాలో 25 మినిట్స్ యాక్ట్ చేస్తూ దాంట్లో మనం వేలు పెట్టేస్తే హ్మ్. అది అదే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ది డిష్ అన్నట్టు. యాహ్! అందుకే వెళ్ళి వాళ్ళకేం కావాలో దాంట్లో మనం ఏం చేయగలం. వాట్ బెస్ట్ వి కెన్ డూ హ్మ్. వితౌట్ డిస్టర్బింగ్ హిస్ ఒరిజినల్ థింగ్. థింగ్. What best we can do, we'll try to do that. Every actor does that only. Any professional actor does that only.